హాయ్ అండి, ఐఎమ్ రేష్మా. ఫింగర్ మిల్లెట్తో దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక గ్లాస్ మినపప్పుతో పాటు సేమ్ క్వాంటిటీలో మిల్లెట్ తీసుకోవాలి. వాటిని ఒక 6 to 8 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత రుబ్బుకోవాలి. నెక్స్ట్ డే దోశ వేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మిల్లెట్తో ఏ దోశ వేసినా కూడా చాలా హెల్దీకి మంచిది. మా అన్నయ్య అయితే మా కోసం ఒక బాక్స్లో ప్రాన్స్ పంపించారు. అవి ఇక్కడ వరకు ఎలా వస్తాయా అనుకున్నాం, కానీ ఐస్ బాక్స్లో వేయటం వల్ల చాలా ఫ్రెష్గా ఇక్కడికైతే వచ్చేసాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద ప్రాన్స్, టైగర్ ప్రాన్స్ అంటారు కదా అవి. వీటిని మళ్ళీ సపరేట్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ పైన ఆ స్కేల్స్ అన్నీ తీసేసే ఇచ్చేస్తారు. మధ్యలో ఒక లేయర్ ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, అదొక్కటి తీసి కొంచెం పసుపు లెమన్ వేసి వాష్ చేసుకున్నామంటే ఇవి కుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. మా ఇంట్లో సీ ఫుడ్లో ఎక్కువ తినేది ఫస్ట్ ప్రయారిటీ ఫిష్, నెక్స్ట్ అయితే ప్రాన్. నేనైతే ప్రాన్స్తో చాలా వెరైటీస్ చేస్తుంటాను. ప్రాన్స్ గోంగూర బిర్యానీ, ఇంకా ప్రాన్లో బీరకాయ కూడా వేస్ట్ చేస్తుంటాను. అదేంటక్క వెజ్ వేస్తారా అంటారా? రెండు మిక్స్